మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారంలో భారత సైన్యానికి మద్దతుగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డి హెల్త్ సిటీలో జరిగిన ఈ సంఘీభావ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కార్యక్రమం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ని ఆయన అభినందించారు. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతుగా చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు హరీష్ రావు. పాక్ కవ్వింపు చర్యలకు ప్రాణాలు కోర్చి ఇండియన్ ఆర్మీ పోరాట పటిమను చూసి గర్వపడుతున్నామన్నారు. దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్ సైనికులు పోరాడుతున్నారని మాజీ మంత్రి కొనియాడారు. పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయినప్పటికీ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని, దీన్ని యావత్ హిందువులు వ్యతిరేకించాలని కోరారు హరీష్ రావు. తమ ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడుతున్నటువంటి భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నిజంగా అభినందనీయం. మనము సైనికుల్లాగా సరిహద్దుల్లోకి వెళ్లి పోరాడలేకపోవచ్చు, కానీ పోరాడుతున్నటువంటి సైనికుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగా వారికి సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకుంటా ఉన్నాం. దేశం మొత్తం కూడా ఇలా 140 కోట్ల మంది ప్రజలు భారతదేశ సైనికుల్ని చూసి, మన మిలిటరీని చూసి గర్వపడతా ఉన్నారు. మనం జనరల్ అనుకుంటాం దేశ సరిహద్దులు అంటే అది భౌగోళికంగా అని అనుకుంటాం, కానీ దేశ సరిహద్దులు అంటే కేవలం భౌగోళికమే కాదు, ఈ దేశ ప్రజల ఆశలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా భద్రత కల్పించరు. ఎందుకంటే ఈరోజు సైనికులు దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారంటే వాళ్ళు కేవలం భౌగోళికంగా మన భూమిని కాపాడమే కాదు, భారతదేశ వారసత్వాన్ని కాపాడుతున్నారు, భారత సంస్కృతిని కాపాడుతున్నారు, భారతదేశ భవిష్యత్తును నిలబెట్టడం కోసం తమ